నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణలో రాబోయే ఎన్నికల నగారాకు ఆరంభంగా రైతు సంఘర్షణ సభ జరిపింది కాంగ్రెస్. రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ తామొస్తే ఏం చేస్తామో అన్నదాతలకు సూటిగా స్పష్టంగా చెప్పింది. రాహుల్ గాంధీ కూడా వేదిక మీదే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్ని పరామర్శించి పార్టీ కట్టుబాటు చాటారు. ప్రధానంగా రైతు సమస్యల్ని ఫోకస్ చేసిన రైతు సంఘర్షణ సభ కర్షకుల అండతోనే గద్దెనెక్కుతామనే ధీమాను వ్యక్తం చేసింది. తెలంగాణలో ఎలాంటి పొత్తులుండవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని రాహుల్ స్పష్టం చేశారు. పార్టీలో ఉంటూ కోవర్టులుగా వ్యవహరించే నేతల్ని ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పేశారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే పార్టీని విడిచి వెళ్లాలని సూటిగా చెప్పేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి లేరని, రాజు ఉన్నారని విరుచుకుపడ్డారు రాహుల్. తెలంగాణ ఓ వ్యక్తి కోసమో కుటుంబం కోసం ఏర్పడలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ అనేది కోట్లాది మంది ప్రజల స్వప్నమన్నారు రాహుల్. యువకుల బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణలో ప్రజాప్రభుత్వ పాలన సాగడం లేదన్నారు రాహుల్ గాంధీ. ముఖ్యమంత్రి రాజులాగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారని, రాజు మాత్రం తనకు తోచిన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు రాహుల్. ఇక్కడ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలని ప్రజల్ని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమించిన తెలంగాణ ఇప్పుడు ఆ లక్ష్యాలు నెరవేరాయో లేదో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు రాహుల్. తెలంగాణ ఏర్పాటుతో కుటుంబానికి లబ్ధి జరిగిందని, ప్రజలకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు. ఇక్కడ రైతుల వేదన వినేవారే లేరన్నారు. तेलंगाना का जो सपना था, प्रगति का सपना, उस सपने का क्या हुआ? पूरा तेलंगाना देख सकता है कि एक परिवार को जबरदस्त फायदा हुआ, मगर मैं आपसे पूछना चाहता हूं, తెలంగాణ की जनता को क्या फायदा मिला? తెలంగాణ ఉద్యమం ఏ ఆకాంక్షలతో సాగిందో అవేవీ నెరవేరలేదని ఆరోపించారు రాహుల్. ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. రైతు కుటుంబాల ఆత్మక్షోభకు, నిరుద్యోగుల ఆవేదనకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. आज यहां पर किसानों की विधवा स्टेज पे हैं, रो रही हैं. ये किसकी जिम्मेदारी है? और ये अकेली नहीं है, ऐसी तेलंगाना में हजारों बहनें हैं जिनके पति ने आत्महत्या की. किसकी जिम्मेदारी है? తెలంగాణ ఏర్పాటు అంత తేలికగా జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో బలిదానాలు జరిగాయని, ఇక్కడి తల్లులు ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు రాహుల్. తెలంగాణలో ఎవరితోనూ పొత్తులుండవని తేల్చి చెప్పారు రాహుల్. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని, ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు. कांग्रेस का हर नेता, हर कार्यकर्ता इस बात को अच्छी तरह समझे, जिस व्यक्ति ने तेलंगाना के साथ धोखा किया है, जिस व्यक्ति ने तेलंगाना से चोरी की है, जिस व्यक्ति ने तेलंगाना के सपने को नष्ट किया है, उसके साथ कांग्रेस पार्टी का कोई समझौता नहीं होगा. यह सवाल आज के बाद किसी भी कांग्रेस नेता ने उठाया, उसको हम कांग्रेस पार्टी से बाहर कर देंगे. कोई भी हो, कितना भी बड़ा हो, उसको हम पार्टी से बाहर कर देंगे. बीजेपी जानती है कि कांग्रेस बीजेपी से कभी समझौता नहीं कर सकती. इसलिए बीजेपी चाहती है कि तेलंगाना में टीआरएस की सरकार रहे. తెలంగాణ కాంగ్రెస్ పై తనకు వచ్చిన ఫీడ్బ్యాక్ తో పాటు నేతల అభిప్రాయాలను కూడా రాహుల్ పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించింది. తెలంగాణ పార్టీ యూనిట్ నుంచి తామేం కోరుకుంటున్నామో స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. టీఆర్ఎస్ పై పోరాటం విషయంలో శషభిషలకు తావు లేదని, తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన వారితో ఎలాంటి అవగాహన ఉండదని తేల్చి చెప్పారు. పార్టీలో ఉంటూ నమ్మక ద్రోహం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని సొంత పార్టీ నేతల్ని హెచ్చరించారు. ఎంతటి నేతలనైనా పార్టీ నుంచి బహిష్కరించడానికి వెనకాడమని కూడా స్పష్టం చేశారు. हम यहां हमारी विचारधारा की लड़ाई है, हम राजा से समझौता नहीं करेंगे. हम टीआरएस को चुनाव में हराएंगे. टीआरएस को चुनाव में हराएंगे
और सीधी कांग्रेस पार्टी और टीआरएस की लड़ाई होगी। తెలంగాణలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని దీనికి ఎవరు కారణమో ఆలోచించాలని కోరారు రాహుల్. ఓ కుటుంబం బాగుపడడం కోసం తెలంగాణ ఏర్పడలేదన్న రాహుల్ ఉద్యమ సమయం నాటి త్యాగాల్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసి తెలంగాణ సంపదను దోపిడీ చేసి తెలంగాణ కలల్ని కల్లలు చేసిన వ్యక్తితో కానీ పార్టీతో కానీ కాంగ్రెస్కు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టంగా చెప్పారు రాహుల్. గతంలో కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా కొందరు నేతలు టీఆర్ఎస్తో పొత్తుపై ప్రశ్నలు వేసిన తరుణంలో ఈ విషయంలో వరంగల్ సభాముఖంగా రాహుల్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండాలని, పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని శ్రేణులకు ఉత్తేజం కలిగించారు రాహుల్. అధిష్టానం అన్ని విధాలా అండగా ఉంటుందని, అధికార పార్టీపై రాజీ లేని పోరాటం చేయాలని సూచించారు. టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు రాహుల్. తెలంగాణ విషయంలో హైకమాండ్ ఎంత సీరియస్గా ఉందో రాహుల్ ప్రసంగం తేల్చి చెప్పింది. ఊకదంపుడు ఉపన్యాసం కాకుండా పిన్ పాయింటెడ్గా సాగింది. పార్టీ నేతల్లో ఉన్న అనుమానాలు పటాపంచలు చేసి కార్యకర్తల్లో ధైర్యం నింపడమే లక్ష్యంగా రాహుల్ స్పీచ్ ఉందని పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతోంది. రైతు డిక్లరేషన్ ఆషామాషీ కాదన్నారు రాహుల్ గాంధీ. డిక్లరేషన్లో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల వేదనకు ఎవరు కారణమని ప్రశ్నించారు రాహుల్. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అమలు చేసి తీరుతుందన్న రాహుల్ గతంలో కూడా రుణమాఫీ చేసిన సంగతిని గుర్తు చేశారు. రైతులందరూ రుణమాఫీ చేయాలని కోరుతున్నారని, వారి డిమాండ్ మేరకే డిక్లరేషన్లో రుణమాఫీ హామీ ఇచ్చామని చెప్పారు రాహుల్. तेलंगाना का किसान कह रहा है कि मिर्ची के लिए, धान के लिए हमें सही दाम चाहिए और हमारा कर्जा माफ होना चाहिए. తెలంగాణ రైతులకు ఇచ్చిన డిక్లరేషన్లో ప్రతి మాటకు కట్టుబడి ఉంటామన్నారు రాహుల్. తాము అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నామని గుర్తు చేశారు రాహుల్. ఛత్తీస్గఢ్లో వరి పంటకు మద్దతు ధరపై 2,500 రూపాయల వరకు బోనస్ కూడా ఇచ్చామన్నారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలయ్యాయో అక్కడి రైతులను అడిగితే చెబుతారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రైతులే వెన్నుముక అని చెప్పిన రాహుల్ రైతుల కష్టాలు తీరకుండా తెలంగాణ ఆకాంక్షలు కూడా నెరవేరవన్నారు. कमजोर रहेगा तो तेलंगाना का सपना पूरा कभी नहीं हो सकता है, क्योंकि किसान ही इस प्रदेश की नींव है, फाउंडेशन है. తెలంగాణలో రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ విషయంలో పార్టీ ఎంత సీరియస్ గా ఉందో రాహుల్ పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. ఛత్తీస్గఢ్లో రైతులకు ఏం హామీలు ఇచ్చారు, వాటిని ఎలా అమలు చేశారనే విషయాలు స్పష్టంగా చెప్పారు. ఛత్తీస్గఢ్లో రైతులకు రుణమాఫీతో పాటు ప్రధానంగా వరి పంటకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పామని రాహుల్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 2 హామీల్ని నిలబెట్టుకున్నామన్నారు. छत्तीसगढ़ में हमारी सरकार है. चुनाव के समय हमने 2 वायदे किए थे, बड़े वायदे किए थे. पहला वायदा कि छत्तीसगढ़ के किसानों का हम कर्जा माफ करके दिखा देंगे, और दूसरा वायदा पैडी को हम 2,500 रुपए में खरीदेंगे. తెలంగాణలో కూడా రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని తేల్చి చెప్పారు రాహుల్. రైతు డిక్లరేషన్ను తాను పూర్తిగా చదివానని, రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా లాంటి కీలక అంశాలు అందులో ఉన్నాయని రాహుల్ చెప్పుకొచ్చారు. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు అన్ని వర్గాలకు మేలు జరిగేలా డిక్లరేషన్ రూపొందించామని చెప్పారు. अभी हमने वरंगल डिक्लेरेशन किया और उसमें हमने तेलंगाना के किसानों से वायदे किए. मैंने कर्जा माफी की बात की, एमएसपी की बात की, 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं. और रेवंत जी ने पूरा डिक्लेरेशन पढ़ा. यह सिर्फ एक डिक्लेरेशन नहीं है, यह किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है. రైతుల్ని తమ వైపు తిప్పుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ వరంగల్ సభను నిర్వహించింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్ని వేదికపై కూర్చోబెట్టి వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పకనే చెప్పింది. అధికార పార్టీ నేతలు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్ని కనీసం పరామర్శించలేదని విరుచుకుపడింది కాంగ్రెస్. రాహుల్ వేదిక మీదకు రాగానే మొదటిగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్ని పరామర్శించడం కార్యకర్తల్ని ఆకట్టుకుంది. బాధితులతో మాట్లాడిన రాహుల్ ఎవరు ఎలా చనిపోయారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అన్నదాతల కన్నీళ్లు తుడవాలంటే రైతు ప్రభుత్వం అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు రాహుల్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో తెలంగాణ కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించింది. 2 దశాబ్దాల క్రితం వరంగల్ వేదిక నుంచే సోనియా బీసీ డిక్లరేషన్ ప్రకటించారని, అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేసి చూపించామని కాంగ్రెస్ చెప్పింది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్తో ఓరుగల్లు వేదిక నుంచే రైతు డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్టు తెలిపింది.
మిగతా పార్టీల మాదిరిగా తమకు తెలంగాణ ఎన్నికల ముడిసరుకు కాదని, తెలంగాణతో కాంగ్రెస్కు పేగుబంధం ఉందని చెప్పడం ద్వారా ప్రత్యేక రాష్ట్రం తమ వల్లే సాకారమైందని చెప్పే ప్రయత్నం చేసింది. తెలంగాణలో 70% ఉన్న వ్యవసాయ ఆధారిత కుటుంబాల బాధ్యత తీసుకుంటామని కాంగ్రెస్ ప్రకటించింది. ఏడాదిలో అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చిన వెంటనే రైతు డిక్లరేషన్లో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చింది. రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు మద్దతు ధర, రైతు బీమాపై ప్రధానంగా ఫోకస్ చేసింది. ప్రస్తుతం రైతు బంధు అందని కౌలు రైతుల మీద, వ్యవసాయ కూలీల మీద కూడా రైతు డిక్లరేషన్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ అమలు చేస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే తెలంగాణలో రైతు బంధు పథకం అమలవుతుంది. ఎకరానికి ప్రతి సీజన్కు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి 15,000 రూపాయలు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. ఉపాధి హామీ పథకంలో నమోదైన భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల సాయం చేస్తామని ప్రకటించింది. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. తెలంగాణలో రైతులకు ఏ పంటకు మద్దతు ధర దక్కడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. ధాన్యం కొనుగోళ్లపై జరుగుతున్న హైడ్రామాను గుర్తు చేసిన కాంగ్రెస్, తాము అధికారంలోకి వస్తే చివరి ధాన్యం గింజ వరకు ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చింది. వరితో పాటు పత్తి, మిర్చి, పసుపు, మొక్కజొన్న, చెరుకు పంటలకు ఎంత మద్దతు ధర ఇస్తారో కూడా ముందే ప్రకటించింది. తెలంగాణలో మూతపడిన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తామని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. పంట నష్టపరిహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతామని, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వేగంగా నష్టాన్ని అంచనా వేసి పరిహారం పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది. రైతులపై పెద్దగా భారం పడకుండా మెరుగైన పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేస్తామని తెలిపింది. రైతు కూలీలు, భూమి లేని కౌలు రైతులకు కూడా రైతు బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో ప్రధానంగా ఉన్న పోడు భూముల సమస్యకు కూడా డిక్లరేషన్లో స్థానం దక్కింది. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలకు యాజమాన్య హక్కు పట్టాలిస్తామని స్పష్టం చేసింది. అసైన్డ్ భూములు కేటాయించిన దళితులకు, గిరిజనులకు భూమిపై హక్కులు కలిగిస్తామని, క్రయ విక్రయాల హక్కులు కూడా ఇస్తామని ప్రకటించింది. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ధరణి పోర్టల్ను రద్దు చేసి కొత్త రెవెన్యూ వ్యవస్థ తెస్తామని ప్రకటించింది. పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్న మా ఆదివాసి బిడ్డలకు యాజమాన్య హక్కు పట్టాలు ఇస్తాం. అసైన్డ్ భూములు కేటాయించిన దళితులకు, గిరిజనులకు భూమిపై యాజమాన్య హక్కులు కల్పించి క్రయ విక్రయాల హక్కులు కల్పిస్తాం. రైతు పాలిట మిత్రులారా, రైతు పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం. నకిలీ విత్తనాలు, పురుగుమందుల నియంత్రణకు కఠిన చట్టం తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నకిలీ బెడదకు కారణమైన సంస్థలు, వ్యక్తుల ఆస్తులు జప్తు చేస్తామని, నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని ప్రకటించింది. నకిలీలకు కారణమైన వ్యక్తులు, సంస్థలపై పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని హెచ్చరించింది. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, నిర్దిష్ట సమయ ప్రణాళికతో ఎలాంటి అవినీతి లేకుండా పనులు చేస్తామని స్పష్టం చేసింది. ఏళ్ల తరబడి సాగుతున్న ఎస్ఎల్బీసీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామని, కాళేశ్వరాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం, హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ భూముల స్వభావం, వాతావరణానికి అనుకూలంగా నూతన వ్యవసాయ విధానం, పంటల ప్రణాళిక ఉంటుందని తేల్చి చెప్పింది. సాగును లాభసాటిగా చేస్తామని, వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తామని తెలిపింది. ప్రస్తుతం వరికి క్వింటాల్కు 1960 రూపాయల మద్దతు ధర ఉందని, తాము అధికారంలోకి వస్తే 2,500 కొంటామని ప్రకటించింది. మొక్కజొన్న 2,200కి, కందులు 6,700కి కొంటామని స్పష్టం చేసింది కాంగ్రెస్. పత్తి 6,025 రూపాయలు, మిర్చి 15,000కు కొంటామని ప్రకటించింది.
పసుపు బోర్డు పేరుతో బీజేపీ, టీఆర్ఎస్ రైతుల్ని మోసం చేశాయని, తామొస్తే ఖచ్చితంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, పసుపు క్వింటాల్ 12,000కు కొంటామని కాంగ్రెస్ చెప్పింది. ఎర్రజొన్న 3,500కి, చెరుకు 4,000కు కొంటామని తేల్చింది. జొన్నలకు కూడా 3,050 రూపాయల మద్దతు ధరిస్తామని కాంగ్రెస్ చెప్పింది. రైతు డిక్లరేషన్లో ప్రతి సమస్యను అడ్రస్ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముందే చెప్పారు. డిక్లరేషన్ కోసం నేతలు సుదీర్ఘ కసరత్తే చేసినట్టుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ తమది రైతు ప్రభుత్వం అని చెబుతున్నా వాళ్లు మిస్ అయిన అంశాలు గుర్తించి వాటిని హామీలుగా ఇవ్వాలని కాంగ్రెస్ ఫిక్స్ అయింది. రుణమాఫీ, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు తాము ప్రకటించిన అంశాలు గట్టిగా వర్కౌట్ అవుతాయని కాంగ్రెస్ భావిస్తోంది. ధరణి పోర్టల్ రద్దు, రైతు కమిషన్ ఏర్పాటు, అన్ని ప్రధాన పంటలకు మద్దతు ధర వంటి అంశాల్ని గడప గడపకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చింది.